హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ మెత్తని పకోడీ అనమాట. ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లము, కొంచెం ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడాను వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు వాముని వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం పసుపు, కారం కూడాను కొంచెం వేసుకోవాలి. మిర్చి వేసిన కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ కూడాను ఒకసారి వేసుకోవాలి. అలాగే ఈ పకోడీ అనేది చాలా మెత్తగా, కొంచెం టేస్ట్ ఎక్కువగా రావాలి అనుకుంటే, మరి కొంచెం టేస్ట్ని ఉండాలంటే చిన్న బంగాళదుంపని బాగా ఉడికించి వేసుకోవాలన్నమాట. చిన్న బంగాళదుంప అయితే సరిపోతుంది. వేసి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆలు వేసుకుంటేమో అసలు మనం వంట సోడా కూడాను వేయవలసిన అవసరం ఏమి ఉండదన్నమాట. అలాగే 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 1 స్పూను లేదా 2 స్పూన్లు వేసుకున్నా సరే మెత్తగానే ఉంటాయి పకోడీ అనేది. బియ్య పిండిని వేసుకోవాలి. వేసి అంతా కూడాను ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆలు వేసి మనం ఈ పకోడీ కానీ తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొంచెం నీరుని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నామంటే మనము పకోడీలు వేసేటప్పుడు ఆయిల్ కూడాను ఎక్కువ పీల్చుకోకుండాను బాగానే వస్తాయి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ పకోడీలా తయారు చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడాను ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అన్నీ కూడాను ఈ విధంగానే తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండితో కూడాను పకోడీలా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక వీటిని తీసేసుకోవాలి. మనము ఆలుతో కొంచెం ఆలు ఉడకపెట్టి వేసుకుంటే మనం వంట సోడా వేయకుండానే మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా మెత్తగానే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.